ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. దక్షిణామూర్తి నమ. ఆచార్య గురుభ్యో శంకరాచార్య గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మనం ఈ రోజున ఈ బ్రహ్మజ్ఞానంలో శక్తి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పుకుందాం. బ్రహ్మప్రకాశం, శక్తి యొక్క బ్రహ్మప్రకాశం గురించి మనం చెప్పుకుందాం. పరబ్రహ్మ స్వరూపంలో శక్తి యొక్క బ్రహ్మప్రకాశం గురించి చెప్పుకుందాం. మనకు వేదాలు వేదాల నుంచి మనం తీసుకున్న 4 మహావాక్యాలు ఉన్నాయి కదా. ఆ మహావాక్యాల అన్నిటి యొక్క భావం కూడా అమ్మవారి యొక్క ప్రకాశం గురించి చెప్తున్నాయి. అవి ఎలా అనేది మనం ఇప్పుడు ఈరోజు గ్రహిద్దాం. శక్తి అంటేనే బ్రహ్మ ప్రకాశం అని బాగా గుర్తుపెట్టుకోండి. శివుడు అంటే చైతన్య స్వరూపుడు, నిర్గుణుడు, నిత్యుడు, నిరాకారి, శాశ్వతుడు, 3 కాలములందు ఉండువాడు. అది ఆయన నిత్యుడు. అమ్మవారు ఆయన దగ్గర నుంచి ఆ నిత్యత్వం నుంచి ఒక మహత్తరమైనటువంటి చైతన్యం వెలువడింది. ఆ చైతన్యం వెలువడంగానే ఏమంటే ప్రకాశం కూడా దివ్యమైన ప్రకాశం వచ్చింది. ఎలా అంటే సూర్యోదయం రాత్రి అనుభవించాం. తెల్లవారి ముందు ఒక్కపారి సూర్యుడు ఉదయించగానే దివ్య ప్రకాశం మనకు గోచరిస్తుంది. ఆ కాంతి కిరణాలతో దివ్య ప్రకాశం గోచరిస్తుంది. అది ఆ శివుడి యొక్క చైతన్యం. ఆయన పెరగగానే సూర్యుడు, ఆ శివుడు ఆ చైతన్యం ఆయన చైతన్య స్వరూపం రాగానే శివుడు చైతన్యం రాగానే ప్రకాశం కూడా ఆటోమేటిక్గా సూర్యప్రకాశం లెక్కనే చైతన్య ప్రకాశం. ఆ ప్రకాశమే బ్రహ్మ ప్రకాశం అంటారు. దాన్నే పరాశక్తి, అమ్మవారి ప్రకాశం. అదే బ్రహ్మ ప్రకాశం. అదే పరాశక్తి యొక్క ప్రకాశం. ఆ ప్రకాశం ద్వారానే సృష్టి యావత్తు జీవుడు సృష్టి మొత్తం యావత్తు కూడా ఆ ప్రకాశం ద్వారానే 3 గుణాలు ధరించి అమ్మవారు సృష్టించింది ఈ జగత్తు జీవుడిని. మొత్తం ఆ ప్రకాశం అనే ఈ జగత్తు జీవుడు నడపబడుతుంది. అది మనం పక్కా గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి ప్రకాశమే మన యొక్క జగత్తు జీవుడు నడవడానికి కారణం. ఆమె యొక్క చైతన్య ప్రకాశం, అదే ప్రకాశం బ్రహ్మ ప్రకాశం అంటుందని ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. మనకు ఇంతకుముందుకు శ్లోకం చెప్పుకున్నాం. శివ శక్త్యా యుక్త యది భవతు శక్తు ప్రభవితుం నచేతి ఏవం దేవ నకలు కుశల స్పందితుమపి అతః త్వాం ఆరాధ్యాం హరిహర విరించ ఆదిభిః అపి ప్రణంతం స్తోతుం వాకథం అకృత పుణ్యం ప్రభవతి. అంటే శివుడు పరబ్రహ్మస్వరూపుడు, శక్తి పరాశక్తి అమ్మవారు ఆమెతో కలిసి ఉన్నటువంటి ఆమె విశ్వాన్ని వ్యక్తపరిచింది. ఆమెతో శివుడు శక్తితో కలిస్తేనే ఈ యొక్క అభేదమైన ఇద్దరు యుక్త కలిసినప్పుడే ఈ చైతన్య ప్రకాశం వచ్చి ఆ చైతన్య ప్రకాశం ద్వారా ఈ సృష్టి జరిపబడింది. ప్రభావితం విశ్వం మొత్తం వ్యక్తమైంది. ఈ ప్రభావితం వ్యక్తమవటమే కాదు, అది స్పందించడానికి కారణం కూడా ప్రకాశం, అమ్మవారి ప్రకాశం. అంటే ప్రకాశం స్పందన అంటే మన ఈ జీవం మనం ఈ యొక్క స్థూలదేహం ఏర్పడింది. దీనికి ప్రకాశం లేకపోతే, అమ్మవారి ప్రకాశం లేకపోతే దీనికి విలువ లేదు. ఆ జగత్తుకు కూడా అమ్మవారి ప్రకాశం లేకపోతే అది కూడా చైతన్యం లేకపోతే అది కూడా
చైతన్య ప్రకాశం లేకపోతే దానికి జగత్తుకు జీవుడికి వ్యర్థం. ఎందుకంటే ఆ జీవశక్తి ఈ జీవుల్లో లేకపోతే ఆత్మ ప్రకాశం మనలో లేకపోతే ఆ దేవి యొక్క ప్రకాశం లేకపోతే ఆ శక్తి మనకు కళ్ళు చూడలేవు, నోరు మాట్లాడలేదు, చెవులు వినలేవు, ఏది ఏ అవయవం కూడా పనిచేయలేదు. అట్లే జగత్తు కూడా అది కూడా ఈ పంచభూతాలు కానీ ఇవన్నీ జగత్తు మొత్తం సృష్టి, చెట్లు శ్యామలు ప్రకృతి మొత్తం ఏది కూడా నిలిపియోగం. వాటిలో స్పందన కలగాలంటే అమ్మవారి ప్రకాశం ఉండాలి. స్పందన లేని ఎందుకు? నిర్జీవన లెక్కనే కదా, నిర్జీవన లేని పనికిరావు కదా. అందుకోసమే అమ్మవారి ప్రకాశం స్పందితం, ఆ స్పందన కలగాలి. అందుకనే బ్రహ్మ హరి హర విరించి ఈ ముగ్గురు కూడా విష్ణు శివ బ్రహ్మాదులు కూడా ఏ పని చేయాలన్నా వారి యొక్క శక్తులు పెట్టి సృష్టి స్థితి లేఖనములు కూడా అమ్మవారి యొక్క ప్రకాశంతో ఇవి స్వామి శక్తి చైతన్యంలో వచ్చిన ప్రకాశంతో, దివ్య ప్రకాశంతో, అమ్మవారి ప్రకాశంతోనే వాళ్ళ విధుల్ని చేస్తున్నారు, సృష్టి స్థితి కర్మలు చేపడుతుంది. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకము దీని భావము మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే అసలు అమ్మవారు అంటే ఏంటి అనేది మనకు తెలవాలి, అయ్యవారు అంటే ఏంటి అంటే మనకు తెలవాలి. ఆయన చైతన్య స్వరూపుడు, ఈమె ప్రకాశ స్వరూపుడు. అందుకని స్వామి శివుడు నిశ్చల స్వరూపంగా ఉండే చైతన్య స్వరూపం. చైతన్య ఆయన దగ్గర నుంచే వస్తుంది, నిశ్చలంగా ఉంటాడు ఆయన. జగత్తుగా వ్యక్తమయ్యేది ప్రకాశంగా వచ్చి, ప్రకాశం అనే ఒక మహిమత్వం వచ్చేటువంటిది పరాశక్తి, వెలుగుందింది అమ్మవారు పరాశక్తి. ఈ రెండు పరాశక్తి వల్లనే ఈ సృష్టి మొత్తం వ్యక్తమైంది బయటికి. ఆమె యొక్క మహిమ వల్ల, ఆమె యొక్క ప్రకాశ మహిమ వల్ల 3 గుణాలు ఆమె ధరించి 3 గుణాలతోనే ఈ సృష్టిని ఏర్పరిచింది. ఇది సత్యం. ఇకపోతే మనకు ఈ బ్రహ్మ ప్రకాశం గురించి 4 వాక్యాలు కూడా అవే బోధిస్తున్నాయని మనం అప్పుడు అనుకున్నాం. మొట్టమొదటి ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ఏంటి? ప్రజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, అంటే ఆత్మ సంబంధ చైతన్య స్వరూపం. ప్రజ్ఞానం అంటే పరబ్రహ్మ స్వరూపం యొక్క జ్ఞానం, వెలుగు, ప్రకాశం. ప్రజ్ఞానం అంటే ప్రకాశం, జ్ఞానం, వెలుగు, దివ్య స్వరూపం, దివ్య ప్రకాశం. అది బ్రహ్మ పరాశక్తి స్వరూపం. విజ్ఞానం బ్రహ్మ అంటే పరాశక్తి యొక్క పరబ్రహ్మ స్వరూపిణి యొక్క స్వయం ప్రకాశం. ఆ ప్రకాశం ఉంటేనే ఈ సృష్టి జీవులు వ్యక్తమయ్యారు. అమ్మవారి యొక్క ప్రకాశ శక్తి వల్లనే ఈ సృష్టి మొత్తం నడుస్తున్నది, వ్యక్తమైంది, నడుస్తున్నది. ఫస్ట్ కొంచెం అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. మొట్టమొదట అక్కడి నుంచే వచ్చింది. శ్రీమాతే ప్రజ్ఞాస్వరూపిణి. ఆమె మొత్తం, ఆమె ప్రజ్ఞ వల్లనే ఇదంతా సృష్టి తెలుస్తుంది. మరి ఇంత సృష్టి చేయాలంటే, ఇన్ని రకాల రూపాలు ఇదంతా చేయాలంటే ఆమె యొక్క ప్రజ్ఞ, ఆమె యొక్క జ్ఞానం, ఆమె యొక్క ప్రజ్ఞ అంటే ఆమె యొక్క జ్ఞానం, ఆమె యొక్క ప్రకాశం, ఆమె యొక్క వెలుగు, ఆమె యొక్క గుణాలు. 3 గుణాలు తీసుకొని ఒకరిని సత్వగుణంతో, కొంతమంది రజోగుణంతో, కొంతమంది తమో గుణంలో, ఇట్లా 3 గుణాలు వాళ్ళ కర్మలను అనుసరించి తయారు చేయాలి. ఎంత ప్రజ్ఞం ఉండాలి మరి దానికి. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ. అమ్మవారు ప్రజ్ఞాస్వరూపిణి. అది మొదటి వాక్యం. రెండోది అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అని నేను బ్రహ్మస్వరూపాన్ని. అంటే ఇది అహం బ్రహ్మాస్మి అంటే అది మనం అహంకరిస్తున్నట్టు కాదు.
ఉన్నది యథార్థమైన దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఏమని? అహం, నేను నిజమైన బ్రహ్మస్వరూపాన్ని. మన ఆత్మ మనలో ఉంటేనే మనకి ఇది ఆత్మస్వరూపం ఉంటేనే మన ఈ యొక్క ఈ ఈ స్థూల శరీరం పనిచేస్తుంది. కాబట్టి ఆ ఆత్మస్వరూపంలో ఉండేవారు స్వామి యొక్క శుద్ధ చైతన్య స్వరూప ప్రకాశంతో వెలుగుతున్నది ఆమె. కాబట్టి అది సాక్షి స్వరూపం, అదే మన అసలు స్వరూపం. ఈ శరీరం కాదు, ఈ శరీరం ఉంటుంది. రెండు మనం నేను అనేదానికి రెండు. ఈ స్థూల దేహంతో పైన బాహ్యంగా చెప్పుకునే దాన్ని అది ఒక బాహ్య స్వరూపం నేను. అంతఃస్వరూపంలో ఉన్న ఆత్మస్వరూపం అనేది అది ఆధ్యాత్మిక నేను. అసలు నేను అదే. ఈ పై నేను మనకు కనపడే ముఖం, ఈ స్థూల శరీరం, ఇది మనం దీన్నే చెప్పుకుంటాం. నేనంటే ఎవరు? రామారావు అంటాం, ఎల్లారావు అంటాం, పుల్లారావు, ఇది చెప్పుకుంటాం. లక్ష్మీశ్రీ, అనేకమైన మన పేరు పెట్టుకున్నాం, మన తల్లిదండ్రులు ఏం పెట్టారో అవి చెప్పుకొని మనం అదే చెప్తుంటాం. ఇది పైకి ఉన్న అహం నేను. నీకొకరు ఒక రూపం ఇచ్చారు పైన స్థూలానికి, నీకు ఒక పేరు దగ్గర నామరూపాలు అన్నమాట. నామం రూపం దగ్గర పెట్టి నీకు రూపం వచ్చింది, నీకు ఒక నామం పెట్టారు. నామరూపాలతో ఈ లోకంలో బతుకుతున్నాం. అది కాదు, ఈ శాస్త్రంగా ఇది కొన్నాళ్ళు ఉంటుంది, క్షణికంగా అనుభవిస్తుంది, పోతుంది. లోపల ఉన్నది ఆధ్యాత్మిక అహం, అసలు అహం అదే. అది లేకపోతే దీనికి విలువ లేదు. నువ్వు భోగిస్తున్నావు ఈ లోకం ఈ శరీరంతో అంటే ఆధ్యాత్మిక అహంతోనే, అది శివశక్తుల యొక్క రూపంతోనే ఉండే ఆత్మస్వరూపంతోనే నువ్వు, ఆ ప్రకాశంతోనే నువ్వు ఈ శరీరంతో ఈ లోకంలో నువ్వు చెల్లామణి అవుతున్నావు. అందుకనే అసలు నువ్వు, అందుకనే ఆత్మ కాబట్టి మెయిన్ శివశక్తుల యొక్క రూపం కాబట్టి నువ్వు అహం బ్రహ్మాస్మి. శివశక్తుల రూపమే మొత్తం ప్రపంచం కూడా. అట్లే నువ్వు కాబట్టి అహం బ్రహ్మాస్మి. నువ్వు ఆ బ్రహ్మస్వరూపుడివై ఉన్నావు. బ్రహ్మం అంటే సత్యస్వరూపమే, నీ ఆత్మ కూడా సత్య స్వరూపమే. కాబట్టి నువ్వు అహం బ్రహ్మాస్మి అయినావు. ఇది ఆత్మజ్ఞానం. దీన్ని ఏమంటారు? ఆత్మజ్ఞానం అంటారు. ఇందాకది ప్రజ్ఞాస్వరూపిణి అమ్మగారు. ప్రజ్ఞానం బ్రహ్మం దగ్గర ప్రజ్ఞ అమ్మకి. ఇది అహం బ్రహ్మాస్మి ఆత్మజ్ఞానం. ఆ ముందే ఆత్మరూపిణిగా ఉంది కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఇక తత్వమసి ఇంకొక వాక్యం ఉంది. అది నువ్వు వెతుకుతున్న అమ్మవారు నీ ఉదయ సాక్షి, నీ ఉదయంలో సాక్షిభూతుడి ఉంది. ఆ స్వరూపం ఉండబట్టే నీకు ఇచ్చి మొత్తం చేతనం, ఆ ప్రకాశం ఉండబట్టే నీ శరీరం మొత్తం, ఆ వెలుగుని నీ జ్ఞానం, ఆమెతో ఆ వెలుగు ఉంటే నీ జ్ఞానం వస్తుంది, నీకు ఆత్మ మోక్షం కూడా లభిస్తుంది. దేనికైనా ఆమె ఆధారం. కాబట్టి తత్వమసి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం నీ యొక్క ఆత్మస్వరూపం, ఆమె యొక్క సాక్షి చైతన్య ప్రకాశ స్వరూపం. అది మూడవ వాక్యం. ఇక 4 అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మే పరబ్రహ్మం. అయం ఆత్మ బ్రహ్మ. అయం ఈ యొక్క నాలో ఉన్న ఆత్మే బ్రహ్మస్వరూపం అని ఇక్కడ ఖాయంగా చెప్పింది ఉపనిషత్తు. ఈ ఆత్మే పరబ్రహ్మం. బాగుంది. ఎందుకంటే పై 3 వాక్యాలు కొట్టేసిన ఆధారంగా ఇది బెల్లకు చెప్పింది. దానికి నో డౌట్. అయమాత్మ, నా యొక్క ఆత్మే బ్రహ్మం, నేను సాక్షాత్ బ్రహ్మన్నే. ఇక అందరూ డౌట్ లేదు. అదే శ్రీచక్ర బిందువులో ఉన్నటువంటి మధ్య బిందువు ఉంటుంది, ఆ సూక్ష్మ బిందువు, అదే పరబ్రహ్మం. ఆ శ్రీచక్ర బిందువు యొక్క పరబ్రహ్మ స్వరూపం, అదే నీ ఆత్మగా ఉన్నది లోపల.
అదే చైతన్యం కలిగిస్తుంది, అదే ఆత్మ, అదే సృష్టి, అదే అంతా అదే మొత్తం శ్రీచక్రం మధ్య బిందం విస్తరించి నవావరణతో భూ ఆవరణలో నీకు అంత విస్తృతంగా భూ ఆవరణగా పైన ఉన్నటువంటి భూ ఆవరణంగా అంత పెద్ద విస్తృతంగా ఈ పంచభూతాలు 4 దిక్కుల విస్తరించింది. భూ ఆవరణ 4 దిక్కులు మీరు శ్రీచక్రంలో అలా విస్తరించి 9 ఆవరణతో పైన విస్తరించి ఈ చిన్న బిందువే అంత పెద్ద విస్తరించి ఆకాశం అంతగా చిన్న బిందువు ఆకాశం అంతా, ఆకాశం కూడా గుండ్రగా మనకు చూడు కప్పు గొడుగు రెక్క కప్పు ఉంటుంది, చక్రంలానే ఉంటుంది. అంత పెద్ద విస్తరించింది భూభావనలు. అందుకనే మన ఈ భూమిపై భూమి కూడా గుండ్రంగానే ఉంటుంది. ఆ భూభావన మీద పైన మనం నివసిస్తున్నాం. ఆ బిందువు ఎవరు? పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం ఇంతగా పరివ్యాప్తమైంది, వ్యాప్తం చెంది భూ ఆవరణం, దాన్ని భూ ఆవరణం అన్నారు. అందుకు భూమి పైన మనం నిలబడను. శ్రీచక్రం దాని పై ఉన్నదాన్ని 4 దిక్కులు ఉన్న ఆవరణని భూ ఆవరణమే అంటారు. మీకు తెలిసే ఉంటుంది, తెలుసుకున్నది. భూ ఆవరణం అంటే ఆ 4 దిక్కులు ఉన్న ప్రపంచం మొత్తం ఆ భూ ఆవరణం మీద నిలబడి ఆ పరబ్రహ్మ. అందుకని పరబ్రహ్మం అణుతో అణిగాను, మయితో మయ్య, సూక్ష్మానికి సూక్ష్మంగా ఉంది శ్రీచక్ర మధ్య బిందువులో. బయటకు వచ్చే భూభావాన్ని లెక్క విశాలంగా భూమి ఒక్క చుట్టూ ఎంత ఉందో అంత ఉంది, ఆకాశం అంత ఉంది, దానికి అంతుంది. అయితే ఈ బ్రహ్మ ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉందా? ఎందుకంటే అది చుట్టూ మొత్తం ఉంది. బ్రహ్మ బిందులో ఉంది అన్నాం. అది పైన బ్రహ్మ ఆకాశం కూడా బ్రహ్మ అక్కడ ఉందా? కైలాసంలో ఉందా? వైకుంఠంలో ఉందా? ఎక్కడ ఉన్నది? సత్యలోకంలో ఉందా? దీనికి సమాధానం ఏం చెప్తుందంటే శ్రీపురంలో ఉందా? ఏం చెప్తుందంటే బ్రహ్మం ఎక్కడా లేదు, అది నీలోనే ఉంది. మట్టి లేకుండా కుండ లేదు, బంగారం లేకుండా ఆహ్వానం లేదు, సముద్రం లేకుండా అలా లేదు. గుర్తుపెట్టుకోండి, మట్టి లేకపోతే కుండ లేదు, సముద్రం లేకపోతే అలా లేదు, బంగారం లేకపోతే ఆభరణం లేదు. అలాగే బ్రహ్మం లేకపోతే జీవుడు లేడు, జగత్తు లేదు. ఆ బ్రహ్మ ఎక్కుంది జీవుల్లో, అంతరాత్మలోనే ఉంది, ఆత్మస్వరూపంగా ఉంది. అక్కడ ప్రకాశం లేకుండా, ఆత్మ ప్రకాశం, ఆత్మ చైతన్యం లేకుండా, సాక్షిభూతంగా లేకుండా నీకు ఈ శరీరం కదా శవంతో సమానం. బ్రహ్మం లేకపోతే శక్తి ప్రకాశం లేకపోతే నీకు శరీరం లేదు. అదే అందుకు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చివరకు చక్రం ప్రతి ఆవరణం ఒక శ్రీచక్రం మధ్య ఉన్న బిందువే అన్నిటికీ నవావరణానికి ఆధారం శ్రీచక్రం మధ్య బిందువే. అట్నే మనలో ఆత్మే మన యొక్క శరీరానికి ఈ భూఆవరణ భూమండలానికి సమస్త జగత్తుకి జీవుడికి అన్నిటికీ ఆధారం పరబ్రహ్మ. అన్ని ఆవరణ దాటి సాధకుడు మనం పైన ఉన్న భూఆవరణ పైన ఉన్నాం కదా జీవుడు, ఆ కింద లోపల బిందువు పరమాత్మ. ఈ ఆవరణలన్నీ దాటి మనం ఆ బిందు స్థానంలో ఆ పరబ్రహ్మ స్థానంలో చేరుకోవాలి, ఆత్మస్థానంలో చేరుకోవాలి. ఆత్మ మన లోపల ఉంది. ఈ భూఆవరణలో మనం ఉన్నాం. ఈ భూఆవరణ అంటే పైన భూమి పైన మనం దీనిలోంచి స్థూల శరీరం పైన తిరుగులాడుతున్నాం. దీనిలోంచి మనం లోపల ఉన్న ఆత్మస్వరూపం శ్రీచక్ర బిందువు ఎలా అయితే ఉందో అది మనలో ఆత్మ మనలో ఉంది. ఆత్మలోకి మనం చూసుకోవాలి. అదే
మన రమణ మాస్టర్ చెప్పింది, నువ్వు అంతర్ముఖం చెందు. ఊయామై తీసుకొని నువ్వు భువానం మీద ఉన్న ఈ చూసి కాదు, ఇక్కడ నువ్వు వెతుకులాడుతున్నావు, ఇక్కడ కాదు, నువ్వు వెతుకులాడాల్సింది పరబ్రహ్మ, నీ అంతరాత్మ. ఆ బిందు చక్రం లెక్క, ఆ బిందువు లెక్క లోపల అంతరాత్మ ఉన్నాడు. ఆ అంతరాత్మనే లోపలికి అంతర్ముఖం చెంది వెతుకు, అదే నీకు మోక్షం అని చెప్పాడు. అయితే అందుకనే సర్వం కల్పితం బ్రహ్మ, అంత బ్రహ్మస్వరూపం. బ్రహ్మకు సంబంధించి ఈశావాస ఉపనిషత్తు చెప్పిందిగా, అంత ఇంచుకంత కూడా లేకుండా మొత్తం ప్రపంచం, మొత్తం సమస్త జంతుజాలం అంతా స్వామిది. అనుభవించు, నువ్వు ఆత్మస్వరూపం కాదు, నువ్వు అనుభవించు. కానీ కర్తృత్వం భక్తృత్వం నీది కాదు కదా, ఇది ఆయనది. కాబట్టి నీకు అనుభవించడానికి హక్కు, కానీ నీ కర్తృత్వానికి భోక్తృత్వానికి నువ్వు కాదు, ఆయనే. పేరు చెప్పుకొని నువ్వు అనుభవించు ఆయనది. కాబట్టి ఇవ అన్నదానం చేసింది ఆయన పేరు చెప్పుకొని నువ్వు తింటున్నావు, తిను. కానీ నీవు నీ డబ్బులు పెట్టుకో, అన్నదానం తరపున చేసింది ఆయన. ఈ జగత్తుని నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయన. మొత్తం ఆయన యొక్క ఇది కాబట్టి, ఈ జగత్తు జీవుడు మొత్తం ఆయన ప్రసాదం కాబట్టి ఆయననే తెచ్చుకుంటూ పొందినాడు. అన్నదానం కనుక అన్నం మనకు పెట్టిన మనం తెచ్చుకుంటాం. అట్లా పరబ్రహ్మని మనం మరవకూడదు. అన్నిటికీ పరబ్రహ్మ మూలం అని మనం ఈ చింతన చేస్తూ ఉంటే మనం పరబ్రహ్మంలో ఐక్యం అవుతాం. అనుకొని శివుడు, శక్తి, జీవుడు ఈ మూడు ఒకే లైన్, మూడు ఒకటే స్థలం లేకపోయింది. ఇందులో ఎక్కువ తక్కువ అనేది లేవు. అందుకు పరమార్థ విషయాన్ని మూడు ఒకటిని కానీ తెలిసి ఈ మూడిట్లో ఒకేసారి లేక ఎట్టబోతున్నదో, నీ చైతన్య మూడిట్లో అంతరాటనే ఉంది. చైతన్య సత్యం, చైతన్య ప్రకాశం అదే విధంగా పోతుంది. ఇదే అద్వైత సిద్ధాంతం, ఇదే వేదాంత స్వరూపం, ఇదే ఆత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం. స్వస్తి.